అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అయోధ్య రామ మందిరాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. కానీ 6 నెలలు కూడా గడవక ముందే నీరు లీక్ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. 2 రోజుల క్రితం కురిసిన తొలి భారీ వర్షానికి గర్భగుడి పైకప్పు లీక్ అవుతుందని తెలిపారు ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రదాస్. ఇది చాలా ఆశ్చర్యంగా ఉందని తెలిపారు సత్యేంద్రదాస్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆలయం పైకప్పు నుంచి నీరు లీక్ అవ్వడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద ఇంజనీర్ల సమక్షంలో జరుగుతున్న ఆలయ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, నీరు బయటకు వెళ్లే మార్గం కూడా లేకుండా నిర్మించారని ఆరోపించారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. देखिए, ये बहुत आश्चर्य की बात है कि ऐसे इंजीनियर हमारे देश, पूरे देश के आकर के यहाँ बैठे हैं, राम मंदिर बना रहे हैं और 22 जनवरी को प्राण प्रतिष्ठा हो गई, लेकिन ये किसी को ज्ञान नहीं रहा कि पानी बरसेगा तो वह छत जो है वो चूएगा, ऐसा किसी को ज्ञान नहीं है। पहले भी बरस रहा, थोड़ा बहुत बरसा तो थोड़े बहुत, इतना नहीं हुआ। जब अब की वर्षा हुई, जितना पानी गिरा अंदर में, वो बहुत ही आश्चर्यजनक रहा, क्योंकि ऐसे लोग जहाँ इंजीनियर हों और विश्व प्रसिद्ध जो मंदिर बन रहा हो, उस मंदिर में वर्षा हो, अंदर में छू करके पानी जाए, यह आश्चर्य। लेकिन अभी कहा जा रहा कि भाई इंजीनियर लोग किस प्रकार के ऐसी व्यवस्था किए हैं और क्यों ऐसी बात हुई कि ये पानी अंदर में गया। और यह जो हुआ है पानी का अंदर में जाना, ये बहुत ही आश्चर्यजनक है। ऐसे इंजीनियर के रहते हुए ये घटना जो हो रही है वह बहुत ही गलत है। కోట్లాది మంది భారతీయుల కలను సాకారం చేస్తూ ఈ ఏడాది జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఎంతో ఆర్భాటంగా నిర్వహించారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగింది. శ్రీరామ జన్మభూమి తీర్థయాత్ర ట్రస్ట్ నేతృత్వంలో చేపట్టిన ఈ రామ మందిర నిర్మాణ అంచనా వ్యయం 1800 కోట్లుగా ఉంది. అయితే ఆలయ నిర్మాణం అనంతర నిర్వహణ కోసం ట్రస్టుకు దాతల నుంచి దాదాపు 3500 కోట్ల మేర విరాళాలు వచ్చాయి. అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అయోధ్య రామ మందిరంలో ఏకంగా గర్భగుడిలోనే నీరు లీకవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ఇదిలా ఉంటే గర్భగుడి పైకప్పు లీకేజీ సమాచారం అందుకున్న ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నూపేంద్ర మిశ్రా ఆలయానికి చేరుకొని పైకప్పును వాటర్ ప్రూఫ్ గా మార్చేలా మరమ్మతుల పనులు చేపట్టాలని సూచించారు. త్వరలోనే మొత్తం ఆలయ నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు చేపట్టామని, ఎలాంటి లోపాలు లేకుండా పనులు జరిగేలా చూస్తామని తెలిపారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.